రేగొండ మండలంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని ఎస్ఐ దాసరి సుధాకర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల వల్ల ప్రజలు ఆందోళనకు గురై బంకులకు పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎస్ఐ దాసరి సుధాకర్ తెలిపారు. మండలంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడ నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరం కొనసాగుతుందన్నారు. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయవద్దని సూచించారు. అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించిన సమాచారాన్ని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రేగొండ మండల ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, మన మండలంలో ఎలాంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు. బయట ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి భయభ్రాంతులకు లోనై బంకుల దగ్గర క్యూ లైన్లు కట్టాల్సిన పని లేదు. మన దగ్గర సఫిషియెంట్ గా ఫ్యూయల్ ఉన్నది. మన తెలంగాణ యొక్క ఈ పెట్రోలియం అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా షార్టేజ్ లేదు, ఫ్యూయల్ షార్టేజ్ లేదు. ప్రజెంట్ ఎక్కడైతే నో స్టాక్ అవైలబుల్ అనేది బోర్డు పెడుతున్నారో దానికి కారణం ఏంది అనగా, ఈ బంకు యజమానులు ఆ యొక్క పెట్రోలియం సప్లై చేసే సంస్థలకు డబ్బులు కట్టకపోవడం వల్ల మాత్రమే అక్కడ ఫ్యూయల్ సప్లై కాక బోర్డ్స్ పెడుతున్నారు. మీరు అది చూసి ఫ్యూయల్ అయిపోతుంది అని చెప్పేసి భయాందోళనకు గురి కావద్దు. అండ్ పెట్రోల్ బంక్ యాజమాన్యానికి కూడా చేసే విజ్ఞప్తి, హెచ్చరిక ఏందనగా, ప్రజలను ఒక ప్యానిక్ సిచ్యువేషన్ కు గురి కాకుండా వాళ్ళకు భయాందోళనకు గురి చేయకండి. అందరికీ ఫ్యూయల్ సమృద్ధిగా సరిపోయే విధంగా ఉంది. కావున అందరూ భయపడకుండా రెగ్యులర్ ఎంత కొట్టించుకుంటారో అంతే కొట్టించుకోండి. ప్యానిక్ గురై ఒకేసారి ఒక 10 రోజులకు సరిపడా ఫ్యూయల్ మీరు తీసుకోవడం వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అండ్ గ్యాస్ కూడా మనకు సమృద్ధిగానే ఉంది. ఎవ్రీ 2 days కి ఒక లోడ్ వస్తుంది. ఎవ్రీ 2 days కి ఒకసారి 250 సిలిండర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు కూడా 2 లోడ్స్ రావడం జరిగింది. అరౌండ్ 650 సిలిండర్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ 2 days కూడా ఇంకో 250 సిలిండర్స్ వస్తాయి. మనకు ప్రజెంట్ ఉన్న బుకింగ్ కు సరిపడా గ్యాస్ సిలిండర్స్ కూడా సప్లై జరుగుతుంది. సో ఎలాంటి గ్యాస్ సిలిండర్స్ కూడా కొరత లేదు. మీరు భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు.